పశ్చిమ గోదావరి జిల్లా పెన్నాడ పాలెంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. పెద్ద ఎత్తున గోవులను గోవద్దకు తరలించేందుకు యత్నించారు. గోవద్దకు తరలిస్తుండగా హిందూ సంఘాల నేతలు అడ్డుకున్నారు. అనేక ప్రాంతాల నుండి గోవులను తరలిస్తున్న సమాచారంతో బీజేపీ హిందూ సంఘాల నాయకులు స్పాట్ కు చేరుకున్నారు. వాటిని అడ్డుకొని పోలీసులకు సమాచారం అందించారు. దీంతో గోవులను రక్షించిన పోలీసులు వాటిని గోశాలకు తరలించారు. హిందువులు దైవంగా భావించే గోవులను వధించడం చాలా హేయమైన చర్య అని హిందూ సంఘాల నేతలు మండిపడ్డారు. ఇప్పటికైనా అధికారులు వీటిపై గట్టి నిఘా పెట్టి గోవులను రక్షించాలని, లేకపోతే మేము మా సంఘాల తరపున పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని హెచ్చరిస్తున్న హిందూ సంఘాల నేతలతో మా ప్రతినిధి నిమ్మల ఆది ఫేస్ టు ఫేస్. దక్షిణ గోదావరి జిల్లా పెన్నాడపాలెంలో దారుణ సంఘటన చోటు చేసుకుంది. గోవుల్ని వధ చేయడానికి ఇక్కడైతే గోవులను అయితే డంప్ చేసిన విషయం ఇక్కడ హిందూ సంఘాలు తెలుసుకుని అక్కడికి వెళ్ళి ఆ గోవులను రక్షించి గోశాలకే తరలించారు. ఇదే అంశంపై మనతో మాట్లాడానికి ఇక్కడ హిందూ సంఘాల నాయకులు, ఆర్ఎస్ఎస్ నాయకులు అయితే మనతో పాటు ఉన్నారు. వాళ్ళని అడిగి తెలుసుకుందాం. చెప్పండి, అసలు అక్కడ పెన్నాడపాలెంలో ఏం జరిగింది, మీరు ఏం గుర్తించారు, గోవుల్ని ఇక్కడ తీసుకురావడానికి కారణాలు ఏంటి? నిన్న సాయంకాలం 5 గంటల మధ్యలో మాకు కొంతమంది పెన్నాడపాలెం నుండి మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది, ఇలాగ గోవుల్ని ఇక్కడే డంప్ చేసి ఇక్కడి నుండి తరలిస్తున్నారు అని చెప్పి. అప్పుడు మేము వెంటనే మా నాయకులు లీడర్ రమేష్ గారి దగ్గరికి ఫోన్ చేసి ఇలాగ మీరు కొద్దిగా ఎంక్వైరీ చేయండి, ఇలాగా జరుగుతుందని వారికి సమాచారం ఇస్తే ఆయన తన అంచులతో కలిసి అది ఎక్కడెక్కడ జరుగుతుంది ఏంటని చెప్పి వెళ్ళాము. వారు మేము కలిసి ఎక్కడెక్కడ ఉన్నాయో పరిశీలించడానికి వెళ్ళినప్పుడు చాలా దయనీయ స్థితిలో ఉన్నాయండి. ఒక్కొక్క గోవు లారీ పైనుండి తీసుకొచ్చి ఒక్కొక్కటి రోడ్డు పైన డొంకల్లోనూ పారేస్తున్నారు. కాళ్ళు కట్టేసి అవి కదలలేని పరిస్థితిలో ఎముకలు ఇరిపోయి కాళ్ళు ఇరిపోయి చాలా దయనీయ స్థితిలో అవి మాకు కనపడ్డాయి. వెంటనే ఆ గ్రామ పెద్దలకి మా లీడర్ గారు ఇంటిమేషన్ ఇవ్వగానే వాళ్ళు కూడా వచ్చి మాకు చాలా మంచి సహకారం చేశారు. గోవులన్నీ ఒక చోట చేర్చి డాక్టర్ గారికి వాళ్ళకి చేసి పోలీస్ ఇంటిమేషన్ ఇచ్చాం. అప్పుడే జాతర జరుగుతుంది కాబట్టి పోలీసులు కొద్దిగా తొందరగా మాకు సహకరించలేకపోయారు. కానీ పాలకోట ఎస్ఐ గారు మాకు సహకరించి మెన్ను పంపించారు. తీరా ఒక్కొక్క వ్యాన్లో కాళ్ళు ఇరిచేసి ఆవులు గట్టిగా అరవకుండా వాటి నోట్లో ప్లాస్టిక్ బాటిల్స్, వాటర్ బాటిల్స్ నోట్లో కుక్కేస్తున్నారు. అవి అరిచే పరిస్థితిలో ఉండవు. అలాగే అరవడం వలన కొంతమంది గోరక్షకులు వీళ్ళు పట్టుకుంటారు అని చెప్పి వీళ్ళు గోవుని అన్ని విధాలుగా చిత్రహింసలు చేసి తరలిస్తున్నారు. ఇది ఒరిస్సా నుండి కూడా వస్తున్నాయండి గోవులు. కనీసం ఎంతమంది ఒరిస్సా ఇంటి మన ఆంధ్రాలో ఎమ్మెల్యేలు ఉన్నారు, ఎంపీలు ఉన్నారు, మినిస్టర్లు ఉన్నారు, కింద స్థాయి కూడా చైర్మన్లు, చాలామంది నాయకులు ఉన్నారు. కానీ ఎవ్వరు వీటి గురించి పట్టించుకోవట్లేదు. కేవలం ఎందుకంటే ఈ మాఫియా నుండి వాళ్ళకి డబ్బు చాలా బాగా ఎత్తులో ముడుతున్నట్లు వినికిడి. అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ ఉంది, చెక్ పోస్టులు ఉన్నాయి. దీని గురించి ఎవ్వరు కూడా పట్టించుకోవట్లేదు. ఎందుకంటే మనకు ఒరిస్సా నుండి కూడా వచ్చి మెడ్రాసు, హైదరాబాద్ కూడా తరలిపోతున్నాయంటే వీళ్ళందరూ వాళ్ళతో చేతులు కట్టుతున్నట్టే ఇచ్చేస్తున్నారు. నిన్న జరిగిన సంఘటనలో దీని వెనకాల ఎవరున్నారంటారు? అసలు దాన్ని ఎక్కడ తరలిస్తున్నారు, వాటిని ఏం చేద్దాం ఉద్దేశంతో అవి తీసుకెళ్తున్నారు? మాకు ఉన్నటువంటి సమాచారం ప్రకారం గత 3 నెలల నుంచి ఒక అక్రమ రవాణా జరుగుతూ ఉన్నది అనేటువంటిది తెలుస్తూ ఉన్నది. దీని మీద నిఘా పెట్టాము. నిఘా పెట్టినప్పటికీ కూడా మాకు తెలియకుండా అర్ధరాత్రి సమయంలో తీసుకొచ్చి వాటిని వధిస్తూ ఉన్నారు అనేటువంటిది ఒక సమాచారం. నిన్నటి విషయం వచ్చేటప్పటికి ఆవులన్నింటినీ కూడా పొదల్లో పడవేయడంతో సమాచారం తెలుసుకున్నటువంటి వ్యక్తులు మాకు కబురు చేయడం జరిగిందండి. సరే, నిన్న రాత్రి అతనిని మేము కబురు చేస్తే అతను రాకుండా కాలాపన చేయడం, అతని పిన్ని కొడుకు ఎవరైతే ఉన్నాడో అతను వచ్చి మాకు డిఎస్పీ ఉన్నాడు వెనకాల, అతను పాలకొల్లు వాస్తవ్యుడు, మాకు డిఎస్పీ వెనకాల ఉన్నారు, ఆయనకు ఫోన్ చేస్తే ఇది కేసు ఉండదు, ఏమీ ఉండదు అని చెప్పి మమ్మల్ని బెదిరించడం కూడా జరిగింది. ఎంక్వైరీ చేస్తే ఎవరు ఏమిటి అనేటువంటి కన్నా చూస్తే ఈ నాని యొక్క భార్యకి దూరపు బంధువు అనేటువంటి విషయం మాత్రం మాకు తెలిసింది. అదే విషయాన్ని పోలీసు వారికి కూడా మేము తెలియజేయడం జరిగిందండి. ఇటు ప్రభుత్వాలు అటు హిందూ సంఘాలు ఈ గోవధ గురించి ఎన్నో కార్యక్రమాలు చేస్తూ నిరంతరంగా వీటిని ఎదుర్కొంటున్నారు. అయినా కానీ ఇలా జరుగుతూ ఉన్నాయి కదా, దీని మీద మీరు ఎలా చెప్తారు? మీ సంఘం తరపున ఎలాగ ఎదుర్కొంటారు? ఇక్కడ చట్టాలు చాలా ఉన్నాయండి, కానీ ఇక్కడ ప్రభుత్వ అధికారుల నిర్లక్ష్యం అనేటువంటిది ప్రధానమైన అంశం.
ఎందువల్లంటే ప్రతి గ్రామాల్లో రెవెన్యూ చెక్ పోస్టులు ఉంటాయి, అలాగే వ్యవసాయ చెక్ పోస్టులు ఉంటాయి, మామూలు మార్కెట్ చెక్ పోస్టులు కూడా ఉన్నాయి. ఈ చెక్ పోస్టుల ద్వారా వచ్చేటువంటి సరుకు రవాణా ఏదైతే ఉన్నదో వాటిలో ఏం వెళ్తున్నాయి అనేటువంటిది కనుక పగడ్బందీగా విచారణ చేసినట్టయితే ఆదిలోనే వీటిని అక్కడి నుంచి ఎక్కడికి కూడా తరలించకుండా చూసేటువంటి పరిస్థితి ఉన్నది. ఇది ఖచ్చితంగా ప్రభుత్వ అధికారుల యొక్క నిర్లక్ష్యపు విధానం వలన మాత్రమే ఈ యొక్క అక్రమ రవాణా జరుగుతూ ఉన్నదని చెప్పగలను. ఇప్పుడు తీసుకొచ్చిన ఈ గోవులను ఏం చేస్తారు, వీటిని సంరక్షణ ఎవరు చూసుకుంటున్నారు? జై శ్రీరామ్, జై గోమాత. ఇది రాధేశ్యామ్ గోరక్ష సమితి పెదమిరం. ఇక్కడ ఇది ప్రారంభించి సుమారు 25 సంవత్సరాలు పూర్తి కావస్తుందండి. అయితే ఇది ప్రారంభించడానికి గల కారణం ఇలాంటి వదకెళ్ళే గోవుల్ని కాపాడి వాటి గో సంరక్షణ, గోవు ఎక్కడైతే తిరుగుతుందో ఆ ప్రదేశం లక్ష్మీ కటాక్షం ఉంటుందని మన హిందువులందరి నమ్మకం. అదే నమ్మకం మనం నిజం చేయడానికి గోవధ అంటే ప్రస్తుత పరిస్థితుల్లో అందరూ అపార్ట్మెంట్స్లో చిన్న ఇళ్లలో ఉంటున్నారు కాబట్టి రైతు వారి కూడా ఇక్కడ పెద్దగా ఎవరు పట్టించుకోవడం లేదు కాబట్టి గో సంరక్షణ ఖచ్చితంగా జరగాలి. అలాగే గో సంతతి నశించిపోకూడదనే ఒక చిన్న ఆశతోటి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాం. గోవులను హిందువులు దేవతగా పూజిస్తున్నారు. అయితే ప్రభుత్వాలు కూడా గోవధని నిర్మూలించినా కానీ అక్కడక్కడ ఈ అధికారుల నిర్లక్ష్యంతో ఈ గోవులను అయితే వధించడానికి అయితే అక్రమ రవాణా జరుగుతుంది. ఇదైతే తీరని నష్టంగా హిందువులు భావిస్తున్నారు. భవిష్యత్తులో ఇటువంటి జరిగితే కనుక మేము పెద్ద ఎత్తున ఉద్యమం అయితే తెరవనిస్తున్నామని మన హిందూ సంఘాలు అయితే తెలియజేస్తున్నాయి. ఆది భీమవరం.